దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 119వ కీర్తన 74వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషించుదురు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోకుండా దేవుని యొక్క వాక్యము మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆలోచన చెప్తుంది, ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తుంది. మన పితరుల యొద్దకు దేవుని యొక్క వాక్కు వచ్చింది. దేవుని వాక్కు వచ్చినప్పుడు ఆ వాక్కు ద్వారా వాళ్ళు నడిపించబడి దేవ ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు. ఏలియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఆ దేవుని వాక్కు ఏలియా పోషణకరమైన మార్గాలు నడిపించబడటానికి, తన అవసరాలు తీర్చుటకు ఉపయోగపడింది. యిర్మీయా దగ్గరకు దేవుని వాక్కు వచ్చి బలపరిచి ధైర్యపరిచి దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేసింది. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్కు వచ్చి విశ్వాసములో సన్నగిల్లకుండా అడుగులు ముందుకు వేయటకు బలపరిచి నడిపించి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే ఆ వాక్యం మనల్ని ఈ లోకంలో అపవాది చేతుల్లో పడిపోకుండా జయ జీవితం కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుకోవడానికి, కుటుంబ పరంగా దేవుని కొరకు సాక్ష్యార్థంగా బ్రతకడానికి సహాయం చేస్తుంది. ఆమేన్, ఆమేన్.